అనే స్థితిలోంచి, దేవుడు నాకేమిచ్చాడు అనే స్థితిలోంచి దేవుడికి నేను ఏమి చేయగలను? దేవుని నామానికి స్తోత్రం. దేవుడు నాకేమిచ్చాడనే స్థితిలో ఉన్నాం ఇప్పటి వరకు. కానీ నీ కోసం ఆయన ఏమిచ్చాడు తెలుసమ్మా? ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు. తన ప్రాణాన్ని ఇచ్చినటువంటి ఆయన నీ హృదయంలో ఉన్నాడు. ఇంకేమి ఇవ్వాలి నీకు? ఇంకేమి ఇవ్వాలి? తనకున్న ప్రాణాన్నే నీ కోసం ఇచ్చేశాడు కదా, ఇంకేమి ఇవ్వాలి నీకు? ఒక్కసారి ఆయనను గనక నీ హృదయంలోకి రమ్మని ఆహ్వానిస్తే ఆయన నీ హృదయంలోకి వచ్చి నివాసం ఏర్పాటు చేసుకుంటాడు. ఇంక నువ్వు అప్పుడు ఎవరికి భయపడలేవు. ఎందుకంటే ఆయన సర్వోన్నతుడు, సృష్టికర్త, ఆది సంభూతుడు, మృతులో నుండి లేచినవాడు. ఆయన శక్తిని నువ్వు తక్కువగా అంచనా వేయకు. సముద్రాన్ని, గాలిని గద్దించినవాడు, చనిపోయిన వారిని లేపినవాడు, సమాజంలో అణగారిపోయినటువంటి వర్గాలకి ఆశాదీపం, విరిగి నలిగిపోయి నాకెవ్వరూ లేరు, నేను ఒంటరి దాన్ని అయిపోయాను, నేను ఒంటరి వాడిని అయిపోయాను, నా బ్రతుకులో నాకెవ్వరున్నారు అని ఒంటరిగా నీ తలదిండు మీద కన్నీరు కారుస్తుంటే ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. నిన్ను కౌగిలించుకుంటాడు, నిన్ను ముద్దు పెట్టుకుంటాడు, నిన్ను హత్తుకుంటాడు. నువ్వు ఆహ్వానించగలిగితే ఆయన పునరుద్ధానపు బలాన్ని నీకు ఇస్తాడు, నిన్ను రక్షిస్తాడు, నీ వెంట వస్తాడు. దుర్మార్గుల చేతిలో నుంచి, బలవంతుల చేతిలో నుండి, భయంకరమైనటువంటి శాపాల నుంచి, రోగాల నుంచి, పరిస్థితుల నుంచి, పేదరికం నుంచి, సమస్త బలహీనతల నుంచి ఆయన విడిపిస్తాడు. నాకెవరూ లేరని అనుకున్నావంటే నువ్వు అవిశ్వాసంలోకి వెళ్ళిపోతున్నావు అని అర్థం. ఆయన ఉండగా నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఆ విశ్వాసమైనటువంటి పరిస్థితుల్లోకి నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి. చూడండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనం. చూడగానే చచ్చిన వాని వలె పాదము వద్ద పడి తిని, ఆయన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా, నేను భయపడకము, నేను మొదటివాడును, జీవించువాడును, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడని అన్నాను. దేవుని నామమునకు స్తోత్రం.